వెల్కమ్ అండి. రిలీజియస్ ఫండమెంటలిజం మన తెలుగు భాషలో కొంచెం షార్ట్గా చెప్పచ్చు అంటే మతోన్మాదం అనొచ్చు. సో దీనికి సంబంధించి ఒక చిన్న స్లైడ్ షో చేశారండి. మీకు స్లైడ్ షో .net అని చెప్పి అందులో ఉంది. సో దీన్ని ఎవరు తయారు చేశారంటే అలీ హైదర్, జైనుల్ ఇస్లాం, అసదుల్లా ఎలియాస్, అమీర్ మహమూద్, ఈ నలుగురు కలిసి ఈ స్లైడ్ షో చేశారు. దీనిలో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయో నెక్స్ట్ దాంట్లో చూద్దాం. కాంటెంట్స్: డిఫరెంట్ డెఫినేషన్స్ ఆఫ్ ఫండమెంటలిజం, రకరకాల ఫండమెంటలిజం సంబంధించి రకరకాల నిర్వచనాలు. రూట్స్ ఆఫ్ ద టర్మ్ ఫండమెంటలిజం, అసలు ఫండమెంటలిజం అనే దానికి మూలాలు. ఫండమెంటలిజం డిఫరెంట్ టైప్స్, రకరకాల ఫండమెంటలిజం అంటే మతోన్మాదంలో రకరకాలు. ఎఫెక్ట్స్ ఆఫ్ ఫండమెంటలిజం, ఈ మతోన్మాదం వల్ల జరిగే పరిణామాలు. కంక్లూజన్, ముగింపు లేదా చివరి మాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండమెంటలిజం. వెబ్స్టర్ డిక్షనరీలో ఏమని చెప్తారంటే, అ మూవ్మెంట్ ఇన్ 20th century స్ట్రెస్సింగ్ స్ట్రిక్ట్ అడ్హెరెన్స్ టు సెట్ ఆఫ్ బేసిక్ ప్రిన్సిపల్స్. 20వ శతాబ్దంలో జరిగిన ఒక ఉద్యమం అని చెప్తారు. సో కొన్ని మౌలికమైన నియమాల ఆధారంగా జీవించాలన్న ఆలోచనకు పుట్టిన ఒక ఉద్యమం. ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఏముంటుందంటే, మూమెంట్ ఫర్ స్ట్రిక్ట్ మెయింటెనెన్స్ ఆఫ్ డాక్ట్రిన్స్ ఆఫ్ ఎనీ రిలీజన్. ఆక్స్ఫర్డ్లో ఎలా చెప్తున్నారంటే, ఏ రిలీజియన్కి సంబంధించి ఏ మతానికి సంబంధించిందైనా సరే ఒక ఉద్యమం ఎలాగంటే కొన్ని నియమ నిబంధనలు నియమావళి పెట్టుకొని చేసే ఒక నిర్దిష్టమైన క్లిష్టమైన మరియు ఒక రకంగా స్ట్రిక్ట్ అనే అర్థానికి ఇంకా చాలా అర్థాలు వస్తాయి. సో ఆ నియమావళిని ఒక రకంగా అమలుపరిచే ఉద్యమం అనొచ్చు. సో మీకు ఆఫ్టర్ 9/11 టర్మ్ ఫండమెంటలిజం వాజ్ రిటన్ యాజ్ ముస్లిం ఫండమెంటలిజం. సో ఇక్కడ ఆఫ్టర్ 9/11 అంటే ఇక్కడ ముస్లింల ఉద్దేశంలో చెప్తున్నారు, బట్ వీళ్ళు చెప్పే దాంట్లో కొంత వాళ్ళ పర్స్పెక్టివ్ ఉంటుంది కాబట్టి మనం ఆలోచించుకోవాలి. 9/11 అంటే సెప్టెంబర్ 11 నాడు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఈ తాలిబాన్ అనే ఉగ్రవాదులకు నాయకుడు పేరు ఒసామా బిన్ లాడెన్ అనుకుంటా. ఒసామా బిన్ లాడెన్ ఈయన ఏం చేశాడంటే, అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ మీద 2 విమానాలని పంపించాడు. యుద్ధ విమానాలు కాదు, జనాలు ఉండే విమానాలు. ఆ విమానాన్ని పంపించి ఆ వరల్డ్ ట్రేడ్ సెంటర్ని కూల్చడం అనేది జరిగింది. దీన్ని అక్కడ దాదాపుగా అమెరికాలో 3,000 మంది చనిపోయారు. అమెరికాకి మండుకు వచ్చింది. అప్పటికే ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉన్న అమెరికా జోలికి ఒక మామూలు అసలు కనీసం కూడుకు కూడా ఠికానా లేని ఒక దేశం వెళ్ళి చేయడం అనేది వాళ్ళకి నచ్చలేదు. సో ఆబ్వియస్గా ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు వెళ్ళి బిన్ లాడెన్ని చంపే వరకు వేటాడి ఒక్కొక్కడిని చంపుకుంటా ఒక 2-3 లక్షల మందిని దాకా చంపుకుంటారు వీళ్ళ వల్ల. ఒక రకంగా ఎంతమందిని చంపిన తర్వాత దాన్ని చంపాక ఇప్పుడు పెట్టేవాడ సర్దుకుని హ్యాపీగా వెళ్ళిపోయారు. ఈ దేశం మాత్రం నాశనం అయిపోయింది, అది వేరే విషయం. సో అక్కడ చూద్దాం, తర్వాత విషయం చూద్దాం. రూట్స్ ఆఫ్ ద టర్మ్ ఫండమెంటలిజం, నెగ్రా బైబిల్ కాన్ఫరెన్స్. ఈ ఫండమెంటల్కి సంబంధించి నెగ్రా బైబిల్ కాన్ఫరెన్స్ అనే చోట దీని గురించి పేర్కొనబడ్డాది. తర్వాత మీకు ఫండమెంటలిజం అనేది ఒక రకంగా క్రిస్టియన్ థియలాజికల్ అవ్వచ్చు, లేదా క్రిస్టియన్కి సంబంధించిన వాటిలో ఎక్కువగా కనబడుతుంది టర్మ్. ఈ ఫండమెంటలిజం కూడా క్రిస్టియన్ ఆరిజిన్గానే చెప్తారు. ఫండమెంటలిస్ట్ ఎవరిని ఫండమెంటలిస్ట్ అంటామంటే, ఈ మతోన్మాదం చేసే వాళ్ళు మెంబర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళని ఫండమెంటలిస్ట్స్ అంటారు. వీళ్ళు ఏంటంటే సాధారణంగా చాలా ఉత్సాహవంతులుగా ఉంటారు, అత్యంత శక్తివంతులుగా ఉంటారు. కానీ వీళ్ళలో మరి అంతగా చదువుకున్న వాళ్ళు ఉండరండి. మ్యాక్సిమం ఎలా ఉంటారంటే చాలా వరకు తక్కువ చదువుకున్న వాళ్ళు అయి ఉండొచ్చు, లేదా పూర్తిగా చదువుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళ చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోతారు. మ్యాక్సిమం వీళ్ళు చదువుకుందే ఉండదు, అజ్ఞానులుగానే ఎక్కువ ఉంటారు. సోర్స్ ఆఫ్ ద ఫండమెంటలిజం, ద రిలీజియస్ ఇష్యూస్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ద ఫండమెంటలిజం. ఇక్కడ సాధారణంగా ఈ మతోన్మాదం రావడానికి మెయిన్ రీజన్ మతమే. ఆ మతంలో ఉండే కొన్ని అంశాలు లేదా కొన్ని సంఘటనలు, కొన్ని రకమైన సమాజంలో జరిగిన పరిస్థితులు వీటిని పూర్తిగా ఈ మతోన్మాదం వైపు ప్రేరేపణ చేస్తాయి. దీస్ రూల్స్ కెనాట్ బి చేంజ్డ్.
సాధారణంగా ఈ మతంలో చెప్పబడిన రూల్స్ని ఎట్టి పరిస్థితుల్లో మార్చకూడదని చెప్తారండి. పీపుల్ ఆర్ అఫ్రైడ్ టు అపోజ్ ద ఫండమెంటలిస్ట్. సో ఈ మతోన్మాదుల్ని ఎవరు అపోజ్ చేయకూడదు, ఎవరు వ్యతిరేకించకూడదన్న భావనలో ఉంటారండి. కారణం ఏంటంటే వాళ్ళు నమ్మే మతం కావడం, మతం జోలికి ఎవరు పోరు కాబట్టి. బిలీఫ్స్ ఆఫ్ ద ఫండమెంటలిస్ట్ గ్రూప్స్. దేర్ బిలీఫ్స్ ఆర్ బేస్డ్ అపాన్ ద డివైన్ అండ్ రివీల్డ్ టెక్స్ట్స్. సో సాధారణంగా ఈ మతోన్మాదులు దేన్ని నమ్ముతారంటే వాళ్ళ మత గ్రంథాల్లో చెప్పబడిన విషయాల్ని పూర్తిగా గుడ్డిగా నమ్ముతారు. దీస్ టెక్స్ట్ ఆర్ కన్సిడర్డ్ టు బి పర్ఫెక్ట్ అండ్ కెనాట్ బి చేంజ్డ్. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఏదైతే ఈ మాటలు ఈ పవిత్ర గ్రంథాల్లో చెప్పబడ్డాయో వాటిని చాలా పవిత్రంగా భావిస్తారో, అట్ ద సేమ్ టైం అవి ఎట్టి పరిస్థితుల్లోనూ మార్పు చెందకూడదు అన్న ఆలోచన వీళ్ళకుంటుంది. మెంబర్స్ రిజెక్ట్ ఆల్ అదర్ బిలీఫ్స్ అండ్ రిలీజియన్ ఎక్సెప్ట్ దేర్ ఓన్. సో ఈ మతోన్మాదుల లక్షణాల్లో ముఖ్యమైన లక్షణం ఏంటంటే వాళ్ళ మతం తప్ప మరే మతాన్ని వీళ్ళు స్వీకరించరు. సో ఇక్కడ ఈ ఫండమెంటలిజం దగ్గరకు వచ్చేటప్పటికి స్వీకరించడం అంటే అర్థం అవతల వ్యక్తి అభిప్రాయాన్ని గౌరవించకపోవడం, అంతకుమించి ఏమీ కాదు. అన్ని మతాలను స్వీకరించడం వల్ల కాదు, కానీ అవతల వ్యక్తి అభిప్రాయాన్ని గౌరవించగల అవకాశం మనకు ఉండాలి, ఆలోచన మనకు ఉండాలి అవకాశంగా. హిస్టరీ అబౌట్ ఫండమెంటలిజం. రిలీజియస్ ఫండమెంటలిజం బికమింగ్ ద పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. సో ఇక్కడ ఏమవుతుందంటే 20వ శతాబ్దం చివరికి వచ్చే నాటికి, 21వ శతాబ్దం ఆరంభంగా వచ్చేటప్పటికి మన ప్రపంచంలో దాదాపుగా చాలా దేశాలు, అమెరికా కావచ్చు, కెనడా కావచ్చు, మెక్సికో కావచ్చు, యూరోపియన్ దేశాలు అవ్వచ్చు, ఇటు ఆఫ్రికా కావచ్చు, ఏషియా అవ్వచ్చు, ప్రతి దేశంలోనూ చాలా మౌలికంగా కనబడుతుంది ఏంటంటే మతం ఆధారంగా ఈ రాజ్యపాలన చేసే ఆలోచనలు ఎక్కువ రావడం. అందుకు మీకు దాదాపుగా మన ఇండియాలో మాత్రమే కాదు, మన ఇండియాలో ఒక రాజకీయ పార్టీ అయితే డైరెక్ట్గా మతం ఆధారంగానే రాజకీయం చేస్తుంది. సో ఇప్పుడు అలా అధికారంలో కూడా ఉన్నారు. సరే, అది పక్కన పెడితే ఇంకా ఎక్కడ లేదా అంటే ఉందండి, పాకిస్తాన్ అవ్వచ్చు, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా అదే పరిస్థితి. యూరోప్లో కూడా ఇప్పుడు చాలా దేశాలు పేరుకి డెమోక్రసీస్ అన్న మాటే కానీ దే ఆర్ ఆల్సో సర్టన్ కైండ్ ఆఫ్ ఫండమెంటలిస్ట్ గవర్నమెంట్స్. సో అట్లాగే అమెరికాలో ట్రంప్ కూడా ఒక రకమైన ఫండమెంటలిస్ట్ విధానాలను అనుసరించాడు. కెనడా కానీ మిగతా చోట్ల ఈ ఫండమెంటలిజం ఉంది. సో రకరకాల రూపాల్లో ఉందండి. ఇది అన్ని మతాల్లోనూ ఉందండి, ఏదో ఒక్క మతంలోనే ఉందనుకోవడం చాలా భ్రమ. మరొక విషయం ఏంటంటే గ్రేటర్ పొటెన్షియల్ హార్మ్ అని ఎందుకు అంటున్నామంటే, సో ఇప్పటివరకు ప్రపంచంలో ఉన్న ఏదైతే గవర్నమెంట్స్ ఉన్నాయో ఆ గవర్నమెంట్స్ పరిపాలనా విధానం ఎలా ఉండదంటే మతాన్ని కానీ ఒక జాతిని కానీ స్పెసిఫిక్గా టార్గెట్ చేసి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడూ చట్టాలు కానీ చేయబడలేదు. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అయితే ఇంక్లూడింగ్ అతివాదం అని చెప్పచ్చు, కమ్యూనిస్టులు అవ్వచ్చు, లేదంటే రాజరికాలు అవ్వచ్చు, ఎప్పుడు ఆ దృష్టిలో వెళ్ళదు. ప్రజలందరినీ ఏకీకృతంగా చూసి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చట్టాలు కానీ ఏదన్నా వాళ్ళకు ఉన్నవన్నీ చేసేవారు. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే మతం ఆధారంగా చేయడం వల్ల ఏదో ఒక జాతినే వాళ్ళు దృష్టిలో పెట్టుకుని వాళ్ళ చట్టాలు తయారు చేస్తున్నారు. మిగతా ప్రజలు ఎవరైతే ఉంటారో మైనారిటీస్ అవ్వచ్చు, ఆయా దేశాల్లో ఉన్న మైనారిటీస్ అవ్వచ్చు, వీళ్ళు ఏం చేస్తున్నారంటే నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఆల్రెడీ మైనారిటీ పొజిషన్లో ఉండడం వల్ల దే ఆర్ అనేబుల్ టు రైజ్ దేర్ వాయిస్. వాళ్ళ వాయిస్ ఎవరికి వినపడదు. అధికారం వీళ్ళ చేతిలో ఉండడం వల్ల వాళ్ళ వాయిస్ని ఎవరికి వినిపించే అవకాశం ఇవ్వరు. ఇది పూర్తిగా ఆయా ప్రదేశాల్లో ఆయా దేశాల్లో వీరిపైన అణిచివేతకి కారణమవుతుంది. ద పర్పస్ ఆఫ్ రిలీజియస్ ఫండమెంటలిజం. అసలు ఏంటి వేరే పర్పస్ అంటే ఇక్కడ అర్థం, వారికి లక్ష్యం ఏంటి? యూజువల్లీ అక్కర్ ఇన్ ఆల్ రిలీజన్స్. ఇందాక చెప్పినట్టుగా ప్రతి మతంలోనూ ఈ రిలీజియస్ మతోన్మాదం అనేది ఉందండి. అన్ని మతాల్లోనూ ఉంది, ఇంక్లూడింగ్ నేను ఆచరించిన క్రిస్టియన్ మతంలో కూడా ఉంది. సో వేస్ ఆఫ్ లైఫ్ షుడ్ బి అకార్డింగ్ టు ద రూల్స్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై గాడ్. సో ఇక్కడ లక్ష్యం అల్టిమేట్గా ఏంటంటే ఏ సమాజంలో ఎవరైతే మెజారిటీగా మతస్థులుగా ఉన్నారో
ఆ మతంలో దేవుడు చెప్పిన ప్రకారమే మనం జీవించాలన్న ఆలోచన కలిగి ఉండడం. అట్లాగే స్టేట్ షుడ్ బి సబ్సర్వియంట్ గాడ్. సో దేవుడికి ఈ పరిపాలన చేసేవాళ్ళు సబ్సర్వియంట్గా అంటే వాళ్ళు ఒక రకంగా దేవుడికి లోబడి ఉండాలి అన్నది. అంతకు ముందర లేరా అంటే ఉంటారండి, అది వ్యక్తిగతంగా మతం ఆలోచనలు చూడడమే. ఇంతకుముందు లేరా అంటే ఇంతకు ముందర ఉండేవారండి, కానీ అంతకు ముందర ప్రభుత్వాల్లో కానీ ఎక్కడైనా సరే మతాన్ని కేవలం ఒక వ్యక్తిగత అంశంగా మాత్రమే చూసేవారు. దాన్ని ఎప్పుడూ ప్రత్యేకంగా ఒక పరిపాలన అంశంగా ఎప్పుడు చూసేవారు కాదు. ఎందుకంటే వ్యక్తిగత అంశంలో మతం అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది, అది మీ నమ్మకాలను దృష్టిలో పెట్టుకుని ఉండేది కాబట్టి. సో కాబట్టి మతం జోలికి వచ్చేవారు కాదు, మతాన్ని కేవలం ఒక వ్యక్తిగత అంశంగా చూసేవారు. తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండమెంటలిజం. ఇక్కడ మతోన్మాదాలు ఎన్ని రకాలు ఉన్నాయి. మీకు ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలో 3 పెద్ద మతాలు ఉన్నాయండి, అది కాకుండా చిన్న మతం కూడా చెప్పారు. అయితే ముందర వాటి గురించి చెప్తా. ఇస్లామిక్ ఫండమెంటలిజం, తర్వాత హిందూ ఫండమెంటలిజం, జూస్ ఫండమెంటలిజం, తర్వాత క్రిస్టియన్ ఫండమెంటలిజం. ఇందులో మీకు గమనించినట్లయితే ప్రపంచంలో మ్యాక్సిమం జనాభా కారైపోతారు. ఇస్లాం, క్రిస్టియన్, హిందూ వీళ్ళు ముగ్గురు కలిపితే దాదాపుగా మీకు క్రిస్టియన్ దాదాపుగా 2.32 బిలియన్ పీపుల్ ఉంటారండి. ఇస్లాంలో 1.8 ఉంటారు. వాళ్ళిద్దరిని కలుపుకుంటే దాదాపుగా అక్కడికి 4 బిలియన్ అయిపోయారు. హిందూస్ 1 బిలియన్, 5 బిలియన్ అయిపోయారు. సో దాదాపుగా ప్రపంచంలో 7 బిలియన్ పీపుల్ ఉంటే అందులో అవుట్ ఆఫ్ మేబీ 80% ఆఫ్ పీపుల్ కవర్ అయిపోయారు. సో ఇంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రమాదం ఈ రిలీజియస్ ఫండమెంటలిజంకి ఉంది. ప్రపంచంలో 80% పీపుల్ని ఇది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. 80% పైగా, నేను చెప్పింది ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది నెంబర్. సో ఇందులో ఇస్లామిక్ ఫండమెంటలిజం ఉంది, హిందూ ఫండమెంటలిజం, జూస్ ఫండమెంటలిజం, క్రిస్టియన్ ఫండమెంటలిజం. ఇదేంటిది, ఇందులో క్రిస్టియానిటీ ఉంది, జ్యూస్ ఉంది, అది చాలా చిన్నది జ్యూస్ ఉంది. హిందూస్ గురించి అసలు ఎప్పుడూ ఉండదు, వాళ్ళు చాలా శాంతి కాముకులు, వీళ్ళ గురించి ఎందుకు ఉంది అది కూడా మాట్లాడుకుందాం. Islamic fundamentalism links the spiritual world to the temporal world and provide guidance regarding the religion and life. సో ఇస్లామిక్ ఫండమెంటలిజంలో ఏం చేశారంటే మతపరమైన ఆలోచనల్ని ఈ ప్రపంచానికి ముడిపెట్టి దాని ద్వారా ఏమంటాము ప్రొవైడ్ గైడెన్స్ అండ్ రిలీజియన్ అండ్ లైఫ్. ఒక రకంగా చెప్పాలంటే వ్యక్తి యొక్క జీవితాన్ని మతాన్ని రెండింటిని కలగతం చేసి పెట్టారు. దీనివల్ల ఏమవుతుందంటే వ్యక్తి మతాన్ని తన జీవితాన్ని వేరుగా చూసే అవకాశం లేదు. ఇస్లాంలో అన్నీ కలిపేసి ఉంటుంది, దే ఆర్ లైక్ రెండింటికి బ్రిడ్జెస్ వేసి కట్టేశారు అంతే. అందువల్ల ఇస్లాంలో వ్యక్తి యొక్క జీవితాన్ని మతాన్ని వేరుగా చూసే అవకాశమే లేదు. ఇది మీకు ఇస్లామిక్ కంట్రీస్కి వెళ్తే మీకు బాగా కనబడుతుంది. సో ఇస్లామిస్ట్ మూవ్మెంట్స్ లైక్ హమాస్ అండ్ ఇస్లామిక్ జిహాద్. సో ఇక్కడ మనకి మూవ్మెంట్స్ రెండు చెప్పారు, ఒకటి హమాస్, ఇంకోటి ఇస్లామిక్ జిహాద్. హమాస్ అనేది పూర్తిగా ఒక దేశం యొక్క నాశనాన్ని కోరుకోవడం కోసమే తయారైంది. ఇస్లామిక్ జిహాద్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం మతరాజ్య స్థాపన చేయాలన్న ఆశతో లేదా ఆకాంక్షతో పుట్టిన ఒక ఉద్యమం. డిసెంబర్ 1993 హమాస్ క్యారీడ్ అవుట్ బ్రూటల్ కిడ్నాపింగ్. 1997 అంటే మనకి రీసెంట్గా ఉన్నాయి చెప్తే అందరూ గొడవలు చేస్తారు కాబట్టి ఆల్రెడీ జరిగిపోయినాయి, కొంచెం ప్రూవ్ అయిన వాటిని చూపిస్తున్నారు. 1997లో హమాస్ అనే ఉగ్రవాద సంస్థ ఏం చేసిందంటే కొంతమందిని కిడ్నాప్ చేసిందండి. తర్వాత ఇన్ ద సేమ్ వీక్ హమాస్ క్యారీడ్ అవుట్ ద కిల్లింగ్స్ అండ్ బ్రాట్ దేర్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ టు న్యూ పీక్. సో హమాస్ అనేది చాలామందిని చంపడం జరిగింది, అదే చెప్తున్నారు అదే వారంలో. సో ఏది ఏమైనప్పటికీ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటాం, ఇస్లామిక్ టెర్రరిజంలో వచ్చేటప్పటికి భారతదేశంలోనూ ముస్లిమ్స్ ఎక్కువ మంది ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా కూడా ముస్లిమ్స్ చాలా ఎక్కువ మంది. క్రిస్టియన్ల తర్వాత ఎక్కువ బిలీవ్ చేసేది ఇస్లాంనే. మరి ఇంతమంది ఇస్లాంలో ఈ రేంజ్లో టెర్రరిస్టులు ఉన్నారు కదా, ఏంటిది అంటే మనకి మిడిల్ ఈస్ట్ అనేది ఒక రకంగా పొలిటికల్ బ్యాటిల్ ఫీల్డ్ అండి. యాక్చువల్గా పొలిటికల్ బ్యాటిల్ ఫీల్డ్ కదా, రియల్ బ్యాటిల్ ఫీల్డ్ కూడా. సో అక్కడ ఒక రకంగా చెప్పాలంటే యుద్ధాల మధ్య జీవిస్తున్నారు జనాలు. దానికి అనేక కారణాలు ఉన్నాయి.
రాజకీయ కారణాలు ఉన్నాయి, మతపరమైన కారణాలతో పాటు రాజకీయ కారణాల ప్రభావం చాలా ఎక్కువ ఉంది అక్కడ. అది దూరం నుంచి చూసినట్టుకి ఎలా కనబడుతుంది అంటే కేవలం మతం ఆధారంగానే ఇదంతా జరుగుతుంది అనుకుంటాడు, కానీ నిశ్చితంగా పరిశీలించి అర్థం చేసుకుంటే మతం ఒకటే అక్కడ ప్రభావితం చేయట్లేదు. అక్కడ పొలిటికల్గా కూడా బ్యాటిల్ జరుగుతుంది, రెండు జాతుల మధ్య అవ్వచ్చు, ఇలా రకరకాలుగా జరుగుతుంది. దీని అంత ఈజీగా తీసుకుంటుంది. ఆఫ్ఘనిస్తాన్ దూరం నుంచి చూసినట్టు కదా మతం కోసం జరుగుతున్న గొడవలాగా ఉంటుంది, కానీ యాక్చువల్గా అక్కడ ఆఫ్ఘాన్లో ఉండే తెగలకి తాలిబాన్లకి మధ్య జరుగుతున్న గొడవ కూడా చెప్పచ్చు. సో ఇలాగా ఇస్లామిక్ ఫండమెంటలిజం అనేది మతం బేస్ చేసుకుని జరిగింది. అందుకే ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశం అలాగా నాశనానికి కుంపబడే. రకంగా మతం మనిషిలో ఆలోచనని పెంచాలి, సాంత్వనను పెంచాలి, అట్లాగే సమతాస్థితిని పెంచగలగాలి. అది కాకుండా అతనిలో విద్వేషాన్ని, ఉద్రేకాన్ని ఇలా పెంచేటప్పుడు అది ఖచ్చితంగా ఇట్ గోస్ ఇన్ టు రాంగ్ డైరెక్షన్. అది ఖచ్చితంగా సొసైటీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. నెక్స్ట్, క్రిస్టియన్ ఫండమెంటలిజం ఇన్ లేట్ 19th century and 20th century క్రిస్టియన్. సో ఇక్కడ మనకి క్రిస్టియన్ ఫండమెంటలిజం కూడా జరిగింది. మీకు కనుక బాగా గుర్తుంచుకుంటే క్రిస్టియన్ ఫండమెంటలిజం గురించి ఎందుకు చెప్తారంటే, క్రిస్టియన్ ఫండమెంటలిజంలో మీకు ఇస్లాం ఫండమెంటలిజంలో చేసినట్టు బీభత్సమైన యుద్ధాలు చేసి చంపేలే, బట్ వాళ్ళ అప్రోచ్ కొంచెం డిఫరెంట్గా ఉండేది. బట్ ఇప్పుడు క్రిస్టియన్ ఫండమెంటలిజంలో కూడా ఇప్పుడు యుఎస్ఏ లాంటి దేశాలు అవ్వచ్చు, వెస్ట్రన్ ఉపరి దేశాలు అవ్వచ్చు, వాళ్ళ శక్తి పెంచుకున్న తర్వాత వీళ్ళు కూడా ఇస్లామిక్ కంట్రీస్పై చేసిన దాడిని మనం సింపుల్గా తీసుకోవడానికి లేదు. అయితే ఇది రాజకీయపరమైన కారణాలు ఎక్కువ ఉన్నాయి మతపరమైన కారణాల కన్నా. సో మీకు ఇతను ఏం చెప్తాడో చూద్దాం, దాన్ని బట్టి మనం కూడా తెలుసుకుందాం. ఇట్స్ మెయిన్ పర్పస్ వాస్ టు రీఅఫర్మ్ all the beliefs of Protestant Christianity and defend them against the challenges of the Darwinism. సో ఇక్కడ మనకి మొట్టమొదటిగా క్రిస్టియన్లు ఇప్పటి వరకు పోరాటం చేసింది ఇతర మతస్థులపై కాదు. ఇక్కడ క్రిస్టియన్లకి సైన్స్తో ఎక్కువ పోరాటం ఉండేది. సో డార్విన్ సిద్ధాంతం ఏం చెప్పింది, డార్విన్ కూడా యాక్చువల్ క్రిస్టియనే, కోతి నుంచే మనిషి పుట్టాడని చెప్తాడు ఆయన. అయితే సైన్స్ పరంగా చదువుకున్న వాళ్ళు అంటే డైరెక్ట్గా మన కోతి డిసెండెంట్స్ కాదు, కోతుల్లో ఒక ప్రజాతి మనం, ఆ ప్రజాతి నుంచి కొంచెంగా మార్పు చెంది ఇలా మారాం, మనం డైరెక్ట్గా కోతులు కదా. సో కోతుల్లో ఒక ప్రజాతి మనం. సో ఏమవుతుందంటే క్రిస్టియన్స్కి సైన్స్తో ఎక్కువ టగ్ ఆఫ్ వార్ ఉండేదన్నమాట. సో మిగతా మతాలకు లేదా అంటే దే ఆర్ ద డామినెంట్ ఇన్ అవర్ సొసైటీ, కాబట్టి చెట్టు యాపిల్స్ ఏ చెట్టుకి కాయలు ఎక్కువ ఉంటే ఆ చెట్టుని ఎక్కువ కొడతారు. సో క్రిస్టియానిటీ ఇప్పుడు పెద్ద మతంలా ఉంది కాబట్టి దీని మీద ఎక్కువ ఫోకస్ చేశారు. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇస్లాం కాబట్టి ఇస్లాం మీద ఫోకస్ అయ్యారు. ఇప్పుడు హిందూయిజం కూడా ఆల్మోస్ట్ బిలియన్ పీపుల్ కాబట్టి ఇప్పుడు వాళ్ళ మీద కూడా రాళ్ళు పడడం మొదలవుతున్నాయి. ఇస్లాం అండ్ క్రిస్టియన్ ఫండమెంటలిస్ట్ డోంట్ లైక్ టు బి ప్లేస్డ్ ఇన్ ద సేమ్ కేటగిరీ యాజ్ ఇస్లామిస్ట్స్ సా నో డిఫరెన్స్ బిట్వీన్ ద ఫండమెంటలిస్ట్స్ అండ్ నాన్ ఫండమెంటలిస్ట్ గ్రూప్స్. సో అయితే క్రిస్టియన్స్కి ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్కి చిన్న తేడా ఉంది, మీకు ఆల్రెడీ చెప్పాను. మామూలుగా క్రిస్టియన్స్ పరంగా చూసినట్లయితే నార్మల్లీ దే డోంట్ ఫైట్ దట్ మచ్, వాళ్ళు ఇప్పుడు యుద్ధాలు చేసే అంత ఆలోచన ఉండదు. రాజకీయపరమైన యుద్ధాలను మనం మతపరమైన యుద్ధాలుగా ఆలోచించకూడదు. సో దానికి దీనికి క్లియర్ డిఫరెన్స్ ఉంది. సో మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్స్ డోంట్ ఫైట్ లైక్ దిస్ అండ్ దే డోంట్ హ్యావ్ అగ్రెసివ్ నేచర్ ఉండదు, నార్మల్గా ఉంటాం. సో ఇప్పుడు యూఎస్ఏ వెళ్ళినా కూడా వెల్ డెవలప్డ్ అండ్ వాళ్ళ కన్వర్జేషన్ అంతా కూడా చాలా నీట్గా జరుగుద్ది. అట్ ద సేమ్ టైం అదే యూఎస్ఏలో ఎంత వెల్ నేచర్డ్ మనుషులు ఉంటారో అట్ ద సేమ్ టైం అదే ఇల్ నేచర్డ్ ఉన్న మనుషులు కూడా అదే కంట్రీలో ఉన్నారు. మీకు ట్రంప్ టైంలో ఆ మనుషుల మధ్య వ్యత్యాసాన్ని మనం క్లియర్గా చూడవచ్చు. ట్రంప్ ప్రెసిడెన్స్ టైంలో ఇప్పుడు లేరా అంటే ట్రంప్ వచ్చిన తర్వాత డెమోక్రాట్స్కి రిపబ్లికన్స్కి పెద్ద తేడా ఏం లేదన్న విషయం అర్థమైంది. ఎందుకంటే ట్రంప్ నెయిదర్ అ డెమోక్రాట్ నార్ అ రిపబ్లికన్, హీ జస్ట్ యూస్డ్ అ రిపబ్లికన్ ప్లాట్ఫామ్ అంతే. రిపబ్లికన్స్ని యూజ్ చేసుకున్నాడు తప్ప ఆయన స్వతహాగా రిపబ్లికన్ కూడా కాదు. అందువల్ల అతను అటు ఇటు చెందపోయేసరికి ఇతను వల్ల రిపబ్లికన్లకి డెమోక్రాట్లకి ఉన్న వ్యత్యాసం ఏంటో అమెరికన్ ప్రజలకు బాగా తెలిసింది. హిందూ ఫండమెంటలిజం
ఇది పూర్తిగా భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకుని చేసింది. కానీ ఈ భారతదేశం అనేది దాదాపుగా సౌత్ ఏషియాలో ఉన్న మిగతా 6 కంట్రీస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అటు పాకిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, కింద శ్రీలంక, మాల్దీవులు, మయన్మార్ కూడా వస్తుంది. సో ఇన్ని దేశాలపైన ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి ఈ సౌత్ ఏషియన్ జాయింట్ అనేది సింపుల్గా కేవలం ఒక ఇండియాకే పరిమితమైన మూమెంట్ అని చెప్పడానికి లేదు. ఎందుకంటే దీని రిపల్ ఎఫెక్ట్స్ మొత్తం చుట్టుపక్కల ఈ దేశాలందరిపైన పడతాయి. ఈ దేశాలన్నీ కంపేర్ చేసుకుంటే దాదాపుగా మా ప్రపంచంలో 23% జనాభాకు సమానం. దాదాపుగా ప్రతి నలుగురిలో ఒకడు ఈ సౌత్ ఏషియా నుంచే ఉంటాయి. సో అంత హ్యూజ్ నెంబర్ ఆఫ్ పాపులేషన్ ఉన్న జనాభా ఇది. సో అంత సింపుల్గా తీసుకోవడానికి లేదు. సో ఇలాంటి చోట ఈ ఫండమెంటలిజం, హిందూ ఫండమెంటలిజం ఇది రీసెంట్గా మేబీ ఆఫ్టర్ ఇది బిగినింగ్స్ ఆఫ్ ద 21st centuryలో బాగా ఎమర్జ్ అయింది. అంతకు ముందర ఉండేది కానీ మేబీ డ్యూ టు మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ ఉండడం అవ్వచ్చు, అది మనకు అటువైపు తీసుకెళ్ళలేదు. బట్ రీసెంట్గా చూసినట్లయితే ఈ హిందూ ఫండమెంటలిజం అనేది ఆఫ్టర్ 2000 సంవత్సరం తర్వాత నుంచి ఇది బాగా ఎమర్జ్ అవుతూ వచ్చింది. Recent phenomenon in India was the rise of the Hindu fundamentalists and it lead to the political mobilization against Muslim. సో ఇండియాలో హిందూ ఫండమెంటలిజంలో కామన్ ఎనమీ ఎవరంటే ముస్లింలే. క్రిస్టియన్లు కూడా వీళ్ళ టార్గెట్లో ఉంటారు, కానీ మెయిన్ టార్గెట్ ముస్లిమ్స్ అండి. మీరు కనుక బాగా గుర్తించినట్లయితే ఈ హిందూ ఫండమెంటలిస్ట్ ఐడియాస్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఫస్ట్గా ఇప్పుడు రీసెంట్గా గమనించి చెప్తారు. ఈ తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించుకున్నాను పదే దీని గురించి మాట్లాడుతున్నారు అన్ని చోట్ల. ఎందుకని? సింపుల్, వీళ్ళకి ముస్లిమ్స్ అంటే పడదు. ముస్లిమ్స్ని బ్యాడ్ లైట్లో చూపిస్తాయి. ఏ గ్రూప్ అయితే, ఏ హిందూ గ్రూప్స్ అయితే వీళ్ళకి సపోర్ట్గా నిలబడుతున్నారో వాళ్ళకి కొన్ని ప్రాఫిట్ జరుగుద్ది కాబట్టి, కొంత ప్రాఫిట్ అనేది దీనివల్ల జరుగుద్ది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ హిందూ ఫండమెంటలిస్ట్ పదే ముస్లింలకు సంబంధించిన దేశాల్లో ఉన్న ఈ లోపాలని ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. శివసేన ఫౌండెడ్ ఇన్ 1996 ఒరిజినల్ టు ఎక్స్ప్రెస్ హిందూ ఫండమెంటలిజం. ఇక్కడ ఇది ఓల్డ్ అండి, కొత్త స్లైడ్ షో కాదు, చాలా ఓల్డ్ స్లైడ్ షో కిందే లెక్క. అందుకనే శివసేన పేరు వాడారు. 1996 సంవత్సరంలో శివసేన అనే పార్టీ ఉంది. ఈ పూర్తిగా శివసేన అనే పార్టీలో అర్థం ఉంది హిందూ ఫండమెంటలిస్ట్ ఐడియాలజీతో పుట్టిన పార్టీ అని. అలా ముస్లింలు లేరా అంటే ఏఎంఐఎం ఉంది కదా, అది కూడా అలాంటి వాటిలో ఫండమెంటలిస్ట్ పార్టీలాగే వస్తుంది తప్ప ఇట్స్ నాట్ అ పొలిటికల్, అంటే ఇండియాలో డెమోక్రటిక్ వాల్యూస్ ఉన్న పార్టీ అయితే కాదు. బట్ సమ్హౌ దే ఆర్ బీయింగ్ గివెన్ ఎ ఛాన్స్ ఇన్ ద పొలిటికల్ ప్లాట్ఫామ్. నిజానికి ఇవ్వకూడదు, మతం ఆధారంగా రాజకీయాలు చేయకూడదు అంది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న. అన్ఫార్చునేట్లీ నోబడీ ఈజ్ లుకింగ్ ఇన్ టు దట్. తర్వాత December 1992 హిందూ ఫండమెంటలిస్ట్ డిస్ట్రాయిడ్ 40-year-old బాబ్రీ మస్జిద్. ఇక్కడ మాస్క్ అని చెప్తున్నాడు. సో 1999లో బాబ్రీ మస్జిద్ కూల్చారు కదండి. సో దానికి సంబంధించి ఒక వివాదం జరిగింది. ఇప్పుడు సమస్య పోయింది, కానీ ఇక్కడ సమస్య పోయిందని చెప్పలేము. బాబ్రీ మస్జిద్ కూల్చింది ఎవరన్నా ఇంతవరకు ఎవరికీ తెలియదు. అందులో పేర్కొన్న వాళ్ళు కూల్చలేదని మాత్రమే చెప్పారు, అంతే. ఎవరు కూల్చారో తెలియదు, అది ఇచ్చిన తీర్పు. సో కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూల్చలేదని మాత్రమే చెప్పారు. బాబ్రీ మస్జిద్ కూల్చింది ఎవరో ఇంకా తెలియదు ఎవరికి, అదనమాట. సో ఇలా రకరకాల మతాల ఫండమెంటలిస్ట్ ఉన్నారు. తర్వాత జూ ఫండమెంటలిస్ట్ గురించి చెప్పలేదు. యూదులు, మనం యూదుల గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే యూదుల్లో కూడా కొంతమంది ఫండమెంటలిస్టులు ఉన్నారండి. వాళ్ళు మామూలుగానే చాలా మినిస్క్యూల్ పర్సంటేజ్లోకి వస్తారు. అసలు నిజానికి ఇప్పుడు పేర్కొన్న ఇస్లాము, హిందూ, క్రిస్టియన్ ఈ 3 మతాలు ఎలాంటివి అంటే ఒక రకంగా ఏనుగులు లాంటివి. జూస్ని నిజంగా వాళ్ళ పాపులేషన్ని కంపేర్ చేసి చూస్తే వాళ్ళు ఎలకలతో సమానం, ఎలకంత సైజుతో సమానం. వీళ్ళలో కూడా ఆ ఫండమెంటలిజం ఉంది. ఇక్కడ బేసిక్గా వాళ్ళు చెప్పాలనుకుంది ఏంటంటే వాట్ ఎవర్ ద పాపులేషన్ సైజ్ ఈజ్, పాపులేషన్ సైజ్తో సంబంధం లేదు, అన్ని రకాల మతాల్లోనూ ఈ ఫండమెంటలిజం ఉంది అని చెప్పడానికి ఈ 4 మతాలని ఉదాహరణగా తీసుకొని చెప్పారు. అందులో ముస్లిమ్స్ అవడం వల్ల బేసిక్గా ఈ 4 ఇంట్లోనే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కాబట్టి దాని దృష్ట్యా చెప్పడం జరిగింది. మనకు అన్ని మతాల్లోనూ ఉందండి, సిక్కు మతం అవ్వచ్చు, అన్నిట్లోనూ ఉంది. ఎఫెక్ట్స్: టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అండ్ వైలెన్స్ స్ప్రెడ్ త్రూ అవుట్ ద మిడిల్ ఈస్ట్ అండ్ ఏషియా. సో ఇప్పుడు దీని గురించి ఏం చెప్తున్నారంటే
ఈ ఫండమెంటలిజం, ఈ మతోన్మాదం అనేది బేసిక్గా చెప్పాలంటే ఫండమెంటలిజం పూర్తిగా ఉన్మాదంలోకి వస్తుంది కానీ పూర్తిగా కాదు. ఈ మతోన్మాదం యొక్క నెక్స్ట్ స్టేజ్ టెర్రరిజం. మతోన్మాదం పెరిగి పెరిగి అంచెలంచెలుగా చివరికి దాల్చే రూపం ఏంటంటే టెర్రరిజం. ఈ టెర్రరిజంలోకి మారుతుంది. దీని యాక్టివిటీస్ పెరుగుతాయి. తర్వాత ఈ థాట్ సెట్ అనేది ఏదైతే ఈ ఆలోచన ఉందో అది అందరికీ స్ప్రెడ్ అవుతుంది. ప్రస్తుతానికి ఆసియాలోను మిడిల్ ఈస్ట్లోను ఆసియాలోను ఈ టెర్రరిజం అనేది బాగా ఉంది. ఇప్పుడు మీకు ఆఫ్రికా ఖండంలోకి కూడా వెళ్ళింది. ఇప్పుడు ప్రపంచమంతా ఉంది, బట్ మోస్ట్ ప్రాబబ్లీ హైలీ కాన్సన్ట్రేటెడ్ ఏరియా మిడిల్ ఈస్ట్ అన్నమాట. ప్రజెంట్ జెన్యూన్ డేంజర్ టు ద స్టెబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇలాంటి మతోన్మాదం అనేది ఇక్కడ ప్రభుత్వం ఏదవుతుందో ఆ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఒక పెద్ద ప్రాబ్లంగా అయితే ఉంటుంది. దే ఆర్ ఇన్ tireless struggle to subvert the government authority by exploiting the democratic process through the terrorism. సో ఇక్కడ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇది డెమోక్రాటిక్ ప్రాసెస్ కాదు. అంటే ఇక్కడ ఒక రకంగా వాళ్ళు చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఏదైతే అధికారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కిందకి దించడం కోసం అట్ ద సేమ్ టైం అక్కడ ప్రజల్లో చైతన్యం తేవడానికి, వాళ్ళు అనుకున్న చైతన్యం తీసుకురావడానికి వీళ్ళు ప్రభుత్వాన్ని కొలదేసే విధానం అవ్వచ్చు, లేదా మరిన్ని రకాలుగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇస్లామిక్ ఫండమెంటలిజం దే యూజ్ వార్, క్రిస్టియన్ ఫండమెంటలిజం దే యూజ్ ఏమంటాం ఒక రకంగా ఇంట్రీగ్ అనొచ్చు, లేదా కుట్రలు అవ్వచ్చు, లేదా ఒక రకంగా చెప్తుంటే మ్యానిపులేషన్ అవ్వచ్చు. ఇలాంటి వాటిని ఎక్కువగా క్రిస్టియన్ ఫండమెంటలిజంలో చూస్తాం. హిందూ ఫండమెంటలిజం వచ్చేటప్పటికి మోస్ట్లీ వాళ్ళు ఇన్ బిట్వీన్ ద మిడిల్లో ఉంటారు. దే డోంట్ యాక్చువల్లీ ఫైట్, అవసరమైన చోట ఫైట్ చేస్తారు కానీ బీభత్సంగా కాదు. అట్లాగే కుట్రలు కుతంత్రాలు కూడా వెళ్ళి చేస్తారు. బేసిక్గా చెప్పాలంటే క్రిస్టియన్ అండ్ ముస్లిం ఫండమెంటలిజంకి మధ్య రకంగా ఉంటుంది ఈ హిందూ ఫండమెంటలిజం అనేది. వాళ్ళన్నింటిలోనూ నిజంగానే మధ్య రకంగానే వెళ్తారు. ఎందుకంటే అన్ని ప్రాసెస్ ఆఫ్ థాట్స్ని హిందూయిజంలో ఉంటాయి. హిందూయిజంకి వచ్చేటప్పటికి కేవలం ఫలానా రకంగా ఉంటారు వాళ్ళ దేవుళ్ళు అని చెప్పడానికి ఉంటారు. వాళ్ళ దేవుళ్ళు హిందూయిజంలోనే వాస్ట్ మెజారిటీ ఆఫ్ దేవుళ్ళు ఉంటారు, గాడ్స్. దే ఆల్ రిప్రజెంట్ సచ్ అండ్ కైండ్ ఆఫ్ థాట్స్. ఒక్కొక్క ఆలోచనని ఒక్కొక్కరు రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఇన్ని రకాల ఆలోచనల్ని మొత్తం కంప్రైజ్ చేసి హిందూయిజంలో పెట్టేసరికి యూ కాంట్ హ్యావ్ అ డెఫినెట్ థాట్ ప్రాసెస్. హిందూయిజంలో ఒక డెఫినెట్ థాట్ ప్రాసెస్ ఉంటుందని చెప్పడానికి ఉండదు. ఇట్ కంప్రైజ్ ఎవ్రీథింగ్. సో దట్స్ వై ఇట్ కంప్రైజెస్ ఆఫ్ ఎవ్రీ థాట్ ప్రాసెస్. అందువల్ల ఏంటంటే యూ కాంట్ సింప్లీ పుట్ అ పిన్ ఆన్ సర్టన్ థాట్ ప్రాసెస్. అలా జరగదు. ఒకసారి ఒక దేవుడి మీద జరుగుతున్నటువంటి ఇంకోసారి ఇంకో దేవుడి మీద జరుగుతుంది, అర్థం ఉండదు. సో అలా ఉంటుందన్నమాట. Some people think that there is a mysterious and unbelievable genetic revolution that they are not afraid of anything. సో వీళ్ళు ఏమనుకుంటారంటే దేవుడి వల్ల మాకు లభించిన ఈ గిఫ్ట్ ఇది మాకు జెనెటిక్స్ పరంగా వచ్చింది. ఇప్పుడు మీరు కనుక గమనిస్తే యూదుల్లో ఇటువంటి ఆలోచన ఉంటుంది. మళ్ళీ ఇలాగే హిందువుల్లో ఒక పర్టికులర్ సెక్స్లో ఏంటంటే మేము కాబట్టి దేవుడు మాకు ఇది అనుగ్రహించాడు, అందుకే మా శరీర సౌష్ఠవం ఎంత బాగుంటుంది, లేకపోతే మా బుర్రలు ఎంత బాగా పనిచేయడానికి కారణం మేము దేవుడి బిడ్డలం. ఈ టైప్ ఆలోచనలు ఉంటాయి. అఫ్కోర్స్ దానికి అనేక కారణాలు ఉంటాయి. మీకు చుట్టుపక్కల ఉండే పరిస్థితుల ప్రభావం ఉంటుంది. మనకి సైకాలజీలో ఒక శాస్త్రవేత్త చెప్తారు ఏమనంటే, నీ చుట్టుపక్కల పరిస్థితులు కనుక అంతా బాగున్నాయి అనుకోండి, నీలో మంచి తత్వవేత్త తయారవుతాడు, మంచి శాస్త్రజ్ఞుడు తయారవుతాడు, మంచి సైంటిస్ట్ తయారవుతాడు, అలాంటి వాళ్ళు తయారవుతాడు. నీ చుట్టుపక్కల పరిస్థితులు బాగాలేదనుకో, నీలో టెర్రరిస్టే తయారవుతాడు, ఓ దొంగ తయారవుతాడు, ఓ కూనిగోరు తయారవుతాడు, ఓ అబద్ధాల గోరు తయారవుతాడు, ఓ పొలిటీషియన్ తయారవుతాడు. అలా ఉంటుంది సరదాగా. మదర్సాస్ అండ్ రిలీజియస్ schools are now teaching fundamentalist Islamist view and new meaning of jihad. సో ఇక్కడ ముస్లిమ్సే చెప్తున్నారు. ఏమవుతుందంటే మదర్సాస్లో ఒక రకంగా ఫండమెంటలిజాన్ని బోధించే ప్రయత్నం చేస్తున్నారు. ఓ కొత్త రకం జిహాద్ ఆలోచన సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు మదర్సాల్లోని. ఎస్టాబ్లిష్డ్ అ న్యూ స్టాండర్డ్ ఆఫ్ వయలెన్స్ అండ్ టెర్రరిజం ఫర్
ఫ్రమ్ కిడ్నాపింగ్, హైజాకింగ్ అండ్ బాంబింగ్. సో ఇప్పుడు ఏముందంటే ఈ మతోన్మాదులు కొత్త రకం ఆలోచనలే కాదు, కొత్త రకం యుద్ధ పద్ధతులను కూడా పెడుతున్నారు. కిడ్నాపింగ్ అవ్వచ్చు, హైజాకింగ్లు అవ్వచ్చు, బాంబింగ్లు అవ్వచ్చు, ఇవన్నీ వీళ్ళు కొత్త కొత్త పద్ధతుల్లో చేశారు. ఇప్పటి వరకు యుద్ధం అంటే డైరెక్ట్గా ఒకటి ఢీకొన్నారు. ఇప్పుడు యుద్ధం అలా కాదు, కొన్నిసార్లు మన సైబర్ యుద్ధాలు కూడా జరుగుతాయట, వీటి గురించి విన్నాను. సో ఏంటంటే మనం ఇప్పుడు ఒకరితో ఒకడు నిరంతరం కొట్టుకుంటూనే ఉంటాం, కానీ కొట్టుకున్నాడు తెలియదు ఆవిడకి. ఇప్పుడు మనకి రీసెంట్గా మన ఇండియా పైన చైనీస్ వాళ్ళు హ్యాక్ చేశారని చెప్పారు. నిజానికి అది కూడా ఒక రకమైన చిన్న యుద్ధమే. అయితే చైనా వాళ్ళు దాని ద్వారా వాళ్ళకి ఉపయోగం ఏంటి? ఇలా సైబర్ హ్యాక్ చేయడం ద్వారా భారతదేశంలో ఉండే ప్రజల విషయాలను ఎప్పుడైతే ఇంకొక దేశం తెలుసుకుంటుందో దానికి తగ్గట్టుగా ఆ ప్రజల్ని మ్యానిపులేట్ చేయడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని పలానా పక్క దేశం సంపాదించింది అనుకోండి, దట్ విల్ బి వెరీ ఈజీ. శత్రువుని నువ్వు డైరెక్ట్గా బాంబ్ వేసి చంపక్కర్లా, వాళ్ళు కొట్టుకునేలా చేసి కూడా శత్రువుని ఓడించవచ్చు. ఇందుకు పెద్ద ఉదాహరణ ఒక రంగా చెప్పాలంటే పెగాసిస్ లాంటి అంశమే. ఇప్పుడు పెగాసిస్ అనే సాఫ్ట్వేర్ని భారతదేశం ప్రయోగించలేదు, మంచిది. మరి ఎవరు ప్రయోగించారు? ఇప్పుడు వాళ్ళ ఫోన్స్ హ్యాక్ అయ్యా అన్నారు. ఇప్పుడు ఫోన్స్ హ్యాక్ అయిన కూడా నార్మల్ పీపుల్ కాదు, వాళ్ళకి అపరిమితమైన అధికారాలు కట్టబెట్టబడ్డాయి రాజ్యాంగం ద్వారా. అలాంటి వాళ్ళ ఫోన్లో దేశానికి సంబంధించిన చాలా కీలక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అటువంటి ఇన్ఫర్మేషన్ని సమ్వన్ ఎవరో జాగ్రత్తగా తీసుకోగలిగారు. ఆ తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇచ్చి ఉండడం అన్న అయి ఉండాలి, లేదా ఫ్యూచర్లో వాడడానికన్నా తీసుకోవడం అయి ఉండాలి. అంటే రీసెంట్గా కూడా అయ్యారని కొంతమంది చెప్తున్నారు. మరి ఇంత నిజమైనప్పుడు ఖచ్చితంగా జర్నలిస్టుల ఫోన్లు ఎందుకు హ్యాక్ చేశారన్నది అదో పెద్ద వింత ప్రశ్న. ఏదేమైనప్పటికీ దీని వెనక చాలా పెద్ద నెట్వర్క్ ఉండే అవకాశం. ప్రస్తుతానికి దీని గురించి మనం ఏం మాట్లాడడానికి కూడా లేదు, ఎందుకంటే ఇది సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరుగుతుంది. ప్రస్తుతానికి ఇంకా దానికి సంబంధించి ఎవరికి ఏమీ తెలియదు. కొద్ది కొద్దిగా న్యూస్ మాత్రం బయటకు వస్తుంది. కానీ ఖచ్చితంగా ఇది ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం కూడా. సరే, లెట్స్ కంటిన్యూ టు ద టాపిక్. మరి ఇస్లామిక్ ఫండమెంటలిస్టులో కామన్గా ఉండేది ఏంటి? ఫియర్ ఇస్ ద కామన్ డినామినేటర్ అమంగ్ దెమ్. సాధారణంగా ఈ ఫండమెంటలిస్ట్ అందరిలోనూ భయం అనేది కామన్గా ఉంటుంది. భయం ఎవరు అంటే అవతల వాడికి, ఫండమెంటలిస్ట్ కూడా. సాధారణంగా మా మతం ప్రమాదంలో ఉందన్న భయం కొంతమందికి, ఫలానా మతం వల్ల మనకు ప్రాబ్లం అన్న భయం. సో టోటల్గా ఇదంతా ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోవడం, ఒకరి మీద ఒకరికి ఏమంటాం, నమ్మకం ఒకటే కాదు, వాళ్ళకే కొంత భయం ఉండడం ఫలానా మతం వల్ల, చుట్టుపక్కల పరిస్థితులు అవ్వచ్చు. ద ఫియర్ చేంజ్, మోడర్నైజేషన్ అండ్ లాస్ ఆఫ్ దేర్ ఇన్ఫ్లుయెన్స్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనకి ఫండమెంటలిజం పుట్టడానికి మరొక కారణం ఏంటంటే మోడర్నైజేషన్. ఆధునికీకరణ పెరిగిన తర్వాత ప్రజలు మతంపై కాక ఆలోచనని తార్కికంగా ఆలోచించడం మొదలుపెట్టారండి. అంటే ఒక వస్తువు ఎలా తయారవుతుంది ఏంటంటే మతం ఆధారంగా చెప్పలేం, దానికి సైన్స్ కావాలి. సైన్స్ పైన ఎక్కువ ఆధారపడడం మొదలుపెట్టిన తర్వాత మతం యొక్క ప్రాముఖ్యత తగ్గింది. ఆ ప్రాముఖ్యత తగ్గడంతో మతానికి సంబంధించిన పవర్ అనేది పోయింది కొంతకాలం పాటు. సో ఇది నచ్చక కొంతమంది ఏంటంటే కావాలని మతాన్ని తిరిగి పునరుద్ధరించాలంటే తప్పదు కదా, మరి ఉన్మాదాన్ని పెంచాలి. ద ఫియర్ దట్ యంగ్ విల్ బీ డిస్ట్రాక్టెడ్ ఫ్రమ్ దేర్ పాత్స్. మరొక విషయం ఏంటంటే కొత్త తరం ఎవరైతే ఉన్నారో వీళ్ళు తమ ఆలోచనకు అనుగుణంగా, అంటే తమ సాంప్రదాయాలకి అనుగుణంగా అడుగులు వేయట్లేదు. వీళ్ళు ఆ సాంప్రదాయాలు పాటించడం లేదనో, లేకపోతే ఆ సాంప్రదాయానికి దూరం అవుతున్నారనో, ఆ ఆచారాలకు దూరం అవుతున్నారనో, ఈ భయంతో ఈ మతంలో ఉన్మాదం అనేది జరుగుతుంది. ఇది మీకు బాగా కనబడేది ఇస్లాము, క్రిస్టియానిటీ కన్నా హిందూయిజంలోనే. ఎందుకంటే హిందువుల్లో చాలామంది, కొంతమంది ఈ మధ్యన మీరు గమనిస్తే వారి భయాలకి, వారంత ఉన్మాదంగా ప్రవర్తించడానికి ముఖ్యమైన రీజన్ ఏంటంటే వాళ్ళ ఆచారాలని వాళ్ళ తర్వాతి తరం వాళ్ళు చేయకపోవడం. దానికి కారణం మోడర్నైజేషన్. ఎందుకంటే మతం కొన్నేళ్ల క్రితం వరకు సమాధానాలు అందించగలిగింది, కానీ ఇప్పుడున్న టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని చూసినట్లయితే దానికి పూర్తి స్థాయి సమాధానాలను ఇది అందించలేదు. కొంతవరకు కొంతకాలం ఉపయోగపడాయి. ఇప్పుడు ఆలోచన తార్కికంగా చేయడం మొదలుపెట్టారు. మతం ఆధారంగా మనం సృష్టిని నేను చెప్పలేం. ఇప్పటికీ నమ్ముతాం మతాల్లో చెప్పబడిన విషయాన్ని, కానీ అది మనకు అర్థమైంది ఏంటంటే ఈ సృష్టిని అర్థం చేసుకునే ప్రయత్నం చేసే కొద్దీ మనకు తెలిసింది చాలా తక్కువ. వీ నీడ్ టు లెర్న్ మోర్ అన్న విషయం అర్థమైంది.
ఈ వస్తువులు, ఎలిమెంట్స్ వీటి గురించి తెలిసిన తర్వాత ప్రజల్లో మతం కన్నా తార్కికంగా ఆలోచించడం చాలా ముఖ్యమైన విషయం అర్థమైంది. అందుకే ఎక్కువగా చదువుకున్న వాళ్ళు ఏంటంటే ఈ మూఢత్వాన్ని కోరుకోరండి, ఈ మతోన్మాదాన్ని కోరుకోరు. వాళ్ళకి అర్థమవుతుంది, చదువుకున్నోడికి ఈ విషయం అర్థమవుతుంది. ఎవరైతే చదువుకోరో వాళ్ళకి ఈ విషయం అర్థం కాదు. మరి అలా అంటే మా భారతదేశంలో ఎంతమంది ఎలాగా మారారని అన్నారనుకోండి, అది నాకు తెలియదు. దానికి రీజన్స్ అనేకం ఉన్నాయి. చెప్పాను, రాజకీయపరమైన కారణాలు ఉంటాయి. సో మొదటిది ఏంటంటే విద్య లేకపోవడం కూడా ఒక రకమైన కారణం అవుతుంది. ది ఫియర్ దట్ యంగ్ విల్ బి డిస్ట్రాక్ట్ అయిపోయింది కదా. యూజ్ ఆఫ్ హోలీ ప్లేసెస్ ఫర్ మెటీరియల్ అండ్ ఫిజికల్ గ్రాటిఫికేషన్. సో అట్లాగే వీళ్ళు పవిత్ర స్థలాలుగా భావించిన వాటిని వాళ్ళ అంటాం ప్రబోధల కోసం వాడుకుంటారండి ఎక్కువగా. సో ఇక్కడ కామన్గా కనపడుతుంది. ఇప్పుడు మీకు మతోన్మాదానికి సంబంధించి ఇప్పుడు ఇస్లాంలో ఎక్కువ కనబడుతుంది, క్రిస్టియానిటీలోనే ఉంటుంది, హిందూయిజంలో కూడా ఉంటుంది. జ్యూస్కి సంబంధించి మనకు అంత తెలియకపోయినప్పటికీ అక్కడక్కడ వినదాని ప్రకారం జ్యూస్లో కూడా ఏంటంటే క్రిస్టియన్స్ అన్నా ఇస్లామిక్స్ అన్నా వాళ్ళకి పడదు. క్రిస్టియన్ సపోర్ట్ తీసుకుంటారు కానీ జ్యూస్ కూడా అలాగే ఉంటారు. సో ఇదనబట్టండి. ఎస్పెషల్లీ ఫియర్ ది ఎడ్యుకేషన్ ఇఫ్ ఇట్ అండర్మైన్స్ ద టీచింగ్ ఆఫ్ ద రిలీజన్. నేను ఇంత చెప్పాను కదండి, విద్యని వీళ్ళు విద్య విషయంలో భయపడతారు. ఎందుకంటే మోడర్న్ నూతన విద్య, ఇప్పుడున్న విద్య ఏంటంటే మనకి బహుశా ప్రపంచాన్ని అర్థం చేసుకునే తీరును మార్చింది. మతం దృష్టితో కాకుండా మనం ప్రపంచాన్ని రకరకాల కోణాల్లో మనం పరిశీలించే అవకాశం ఏర్పడింది. సో అన్ని రకాల దృష్టిలో మనం పరిశీలించినప్పుడు మతం అనేది కేవలం ఒక సింగిల్ వే ఆఫ్, అంటే యూనిడైమెన్షనల్గానే మనం ఆలోచిస్తున్నాం అన్న ఆలోచన అక్కడ అర్థమవుతుంది. మీకు ఏ మతం తీసుకున్నా అలాగే ఉంటుంది. కానీ సైన్స్కి వచ్చేటప్పటికి మనం సైన్స్ అని అనలేం, కానీ విద్య, ఈ ఎడ్యుకేషన్ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీ స్టడీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మనం ఆ విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఇది మనిషిలో మనకి ఆలోచించే విధానాన్ని మార్చడంతో మతం యొక్క సిగ్నిఫికెన్స్ తగ్గిందండి. ఇదే వాళ్ళు భయపడేది. దే ఆల్సో ఫియర్ ద ఫ్యూచర్ దే కెనాట్ కంట్రోల్. సో సాధారణంగా ఎక్కడైనా సరే మారుతున్న కాలంతో పాటే మన ఆలోచనలు మారాలన్న విషయం సుస్పష్టం. అయితే అన్ని మతాల్లోనూ ప్రాబ్లం ఏంటంటే మారుతున్న కాలంతో పాటు వీళ్ళు మారడానికి ఇష్టపడరు. అదే వాళ్ళ భయం. ఫియర్ ఆఫ్ మీడియా అండ్ ఇట్స్ ఎబిలిటీస్. ఇక్కడ మీడియా అండ్ ఎబిలిటీస్ని ఫియర్ అంటున్నాం, కానీ ఇప్పుడు రీసెంట్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే అటు యూఎస్ఏలో జరిగిన మన ఇండియన్ ఎలక్షన్స్ కానీ, యూఎస్ ఎలక్షన్స్ కానీ, యూరోప్లో జరుగుతున్న పరిస్థితిని మనం అర్థం చేసుకున్నప్పుడు మీడియా పట్ల వాళ్ళకి భయం లేదండి, కానీ మీడియానే మ్యానిపులేట్ చేస్తున్నారు. మనకు గమనించగలిగితే తెలుస్తుంది. మీడియాని మ్యానిపులేట్ చేసి వాళ్ళకు అనుగుణంగా కొంత మీడియాని సృష్టించి తద్వారా వీళ్ళు విషయాన్ని ఇంకో రంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో డెమోక్రసీస్లో ఏంటంటే రెండు రకాల ఆర్గ్యుమెంట్స్ జరగడం ముఖ్యమని నమ్ముతాం కాబట్టి వాళ్ళకు కొంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చాం. కానీ కొన్ని చోట్ల అది ఉండదు. సో సప్రెషన్ ఆఫ్ ట్రూత్ అనేది కూడా జరుగుతుంది. వాళ్ళు ఇచ్చేదంతా హాఫ్ ఫేక్ ట్రూత్, సగం నిజం ఉంటుంది, సగం అబద్ధం ఉంటుంది. సో అది కూడా ప్రమాదమే. సో ఇవన్నీ ఒక రకంగా చెప్పాలంటే రిలీజియస్ ఫండమెంటలిజం ద్వారా తయారైన ఫలితాలు అవ్వచ్చు, పరిణామాలు కూడా అనవచ్చు. కంక్లూషన్, సో ముగింపు, దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు. సమ్ సే ఇట్ ఇస్ డెత్ ఆఫ్ క్యాపిటలిజం. ఇక్కడ పెట్టుబడిదారీ విధానానికి ఇది మరణ శాసనం అని ఇలా అంటున్నారు. కానీ యాక్చువల్గా పెట్టుబడిదారీ విధానానికే కాదండి, యాక్చువల్గా చెప్పాలంటే దేశంలో గవర్నెన్స్ అనే అంశం పైన ఒక రకంగా మరణశాసనం. మతం మనిషిని మంచోడుగానే చేయగలదు, అదే మనిషిని పిచ్చోడుగా కూడా చేయగలదు. సో ఇది ఏం చేస్తుందంటే మనుషుల్లో విచక్షణ అనేది లేకుండా చేసే ప్రయత్నం చేస్తే రేపు అన్న రోజున ప్రపంచంలో బహుశా 5/7 మంది అంటే 71% మంది, బహుశా 71% మంది ఎప్పుడు యుద్ధాలు చేసుకుంటూనే ఉంటారు. 29% మంది మిగులుతారు అటు ఇటుగా. సో అలా ఉంటుందండి. రిలీజియస్ ఫండమెంటలిజం ఈజ్ అ థ్రెట్ టు అవర్ సొసైటీ. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సమాజానికి మతోన్మాదం ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. అది ఖచ్చితంగా వినాశనానికి దారితీస్తుంది తప్ప
దేశంలో మంచికి అస్సలు దాది. అది ఏంటంటే చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది, చదువుకున్న వాళ్ళకి ఏం అర్థం కాదు. మన ముస్లిం చెప్పాడనే కదా, హిందువుల్లో కూడా చాలామంది ఈ విషయాలు చెప్పారు, క్రిస్టియన్స్లోనే చెప్పారు. అందుకే చాలా వరకు వాళ్ళ మతాల్లో ఉన్న లోపాలను ఒక్కొక్కటిగా తీసే ప్రయత్నం చేశారు. అయినా ఇంకా ఆ ఫండమెంటలిజం తాలూకు మురికి భావంలో మనుషుల్లో పేరుకుపోయింది. రిలీజియన్ నెవర్ ఆస్క్ ఫర్ వార్ ఆర్ కిల్లింగ్ ఎక్సెప్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్. సో కంక్లూజన్కి వచ్చేటప్పటికి ఈ రిలీజియస్ ఫండమెంటలిజం అనేది పూర్తిగా యుద్ధాలు చేయలేదండి అక్కడ. ఇది మాత్రం నిజమే, ఒక దేశంపై మరొక దేశం యుద్ధాలు చేయలేదు, కానీ సెల్ఫ్ డిఫెన్స్ కోసం చెయ్యకూడని పనులు చాలా చేశారు. మరి అదేంటి అమెరికాపై ఆఫ్ఘనిస్తాన్ చేసింది అది రాదా అంటే, అమెరికాపై ఆఫ్ఘనిస్తాన్ చేసింది మతోన్మాదం కాదు, అది రాజకీయ పరంగా జరిగిన చర్య. తమ దేశంపైకి మరొక దేశానికి సంబంధించిన ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ దాడి చేయగా 3,000 మంది చనిపోయారు కాబట్టి, అంత ఎక్కువ మంది ఎప్పుడూ చనిపోలేదు కాబట్టి అమెరికాకు మండుకొచ్చింది. అమెరికాకు అప్పటి వరకు అమెరికా దేశంపై ఎవడు యుద్ధం చేయాలన్న ఆలోచనే కలగనరు, అలాంటిది అమెరికా దేశంపై యుద్ధం చేశారు, దాడి చేశారు. ఆ దాడి ఫలితంగా ఆఫ్ఘనిస్తాన్ని వినాశనం చేసి వెళ్ళిపోయారు. సో అమెరికా దృష్టిలో ఏంటంటే చేయగలనంత వాళ్ళు చేశారు, $2 ట్రిలియన్ ఖర్చు పెట్టారు, అయినా వాళ్ళ దేశాన్ని కాపాడుకోవడానికి వాడికి ఏం చేయాలో అర్థం కాలేదు, ఇంకా వాళ్ళు ఏం చేయగలరు వదిలేశారు. ఇది అమెరికన్ వర్షన్. చాలామంది వర్షన్ ఏంటంటే ఇంత చేసి చివరాకరణ వాళ్ళ దేశాన్ని నాశనం చేసి పంపించేశారని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఈ రెండు వాదనలు ఉన్నాయి, ఆ రెండింటిలోనూ వాస్తవం ఉంది. $2 ట్రిలియన్ మన దాదాపుగా మన దేశ బడ్జెట్లో సగం కన్నా ఎక్కువ ఖర్చు పెట్టినా కూడా ఆ దేశం బాగుపడలేదంటే మనం ఏం చేయగలం? $1 ట్రిలియన్ అంటే $1,000 కోట్ల, $1,000 కోట్ల, $75 రూపాయలు కాబట్టి 1,000 కోట్లు అంటే 75,000 కోట్లు, 75,000 కోట్ల రూపాయలు పైనే అనుకోవచ్చు. 75,000 కోట్లు కూడా కదా, ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇంకో 7.5 లక్షల కోట్లు అవుతుంది అనుకుంటా. 7.5 లక్షల కోట్ల రూపాయలు పైన ఖర్చు పెట్టిన వీటిలో 15 లక్షల కోట్ల దాకా అయి ఉండొచ్చు. ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఆ దేశం బాగుపడినప్పుడు మిగతా వాడు మాత్రం ఏం చేయగలడం? అదే. సో మనం ఆలోచించాల్సింది కూడా అదే, రిలీజియస్ అదే అక్కడ చెప్పారు కదా. సో ఇక్కడ మనం అర్థం చేసుకో, ఇది అంతా నా ఒపీనియన్ మాత్రమే. ఇక్కడ నేను కొంతవరకు తర్జుమా చేసి చెప్పిన, రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ ఇవ్వచ్చు ఇప్పుడు ఈ స్లైడ్ షోకి. బట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అల్టిమేట్గా రిలీజియస్ ఫండమెంటలిజం అనేది ఏ దేశానికి, ఏ సమాజానికైనా సరే చెడే చేస్తుంది తప్ప మంచి చేయదు. మతోన్మాదం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ సమాజానికైనా సరే చెడే చేస్తుంది అంతిమంగా. ఆ చెడుని తప్పించుకోవడం అవ్వాలి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే అనుకుందాం, మన భారతదేశం గురించే మాట్లాడుకుందాం. భారతదేశంలో హిందువులు మెజారిటీ కాబట్టి మేమే మా ఆలోచనలోని మిగతా వాళ్ళు నడవాలంటే చదువుతానే. ఎందుకంటే మన భారతదేశం ఆ విలువలతో మన దేశాన్ని స్థాపించుకోలేదు. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇలా మాట్లాడచ్చు కానీ, బట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి అధికారం ఇవ్వబడింది, ఆ వచ్చిన అధికారాన్ని వీరు ఇలా మార్చుకున్నారు. ఖచ్చితంగా ఇట్ విల్ హ్యావ్ హ్యూజ్ రిపర్కషన్స్. ఇప్పుడు ఒకవేళ ఈవెన్ అధికారం మారి కాంగ్రెస్ వచ్చినా కూడా హిందువులకి ముస్లింలకి అసలు పడదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే వాళ్ళ మీద నమ్మకం ఉండదు. సమాజంలో ఒక మేజర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ మధ్య నమ్మకం లేకుండా కలిసి ఉండడం అనేది జరగదు. ఇట్ విల్ సర్టన్లీ హ్యావ్ సమ్ హ్యూజ్ ఇంప్లికేషన్స్. అన్ఫార్చునేట్లీ ప్రస్తుత ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదో తెలియదు, కానీ భవిష్యత్తులో భారతదేశం యొక్క అస్తిత్వం చాలా పెద్ద ప్రమాదంలో ఉంది. అది అర్థం చేసుకోవడానికి, ఊహించడానికి కూడా అర్థం కాదు. ఎందుకంటే ముస్లింలు తక్కువ మంది కాదు, అలా అని చెప్పి హిందువులు తక్కువ మంది కాదు. మేజర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ మధ్య మీరు ఎప్పుడైతే రివలరీ పెట్టారో, ఆ రివలరీ కంప్రైజెస్ అ హ్యూజ్ డ్యామేజ్ టు ద ఫ్యూచర్ జనరేషన్స్. అవి ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రజలపై చాలా తీవ్రమైన ప్రభావాలు చూపిస్తాయి, మన దేశ భవిష్యత్తుపై కూడా. ఇప్పటికే ఒక రంగా చెప్పాలంటే మన దేశ జీడిపిని మనమే నాశనం చేసుకున్నాం కొన్ని నిర్ణయాలు తీసుకొని. ఇప్పుడైతే ఉద్యోగాలు కూడా సరిగ్గా ఇవ్వలేకపోతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మతోన్మాదం పెరిగితే అది దేశ వినాశనానికి దారితీస్తుంది. అది నమ్మినా నమ్మకపోయినా కఠోర నిజం.
మన దేశ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, కరోనా దెబ్బతో ఇంకా బాగాలేదు. ఇలాంటి సమయంలో మతోన్మాదాన్ని పెంచి పోషించితే అది ఏ రకమైన మతోన్మాదం, ఇస్లాం అవ్వచ్చు, క్రిస్టియన్ అవ్వచ్చు, హిందూ మతం అవ్వచ్చు, ఇంకే మతమైనా అవ్వచ్చు, దాన్ని పెంచి పోషించితే మన దేశంలో చాలా తీవ్రమైన పరిణామాలు చూస్తాం. అది ఖచ్చితంగా ఆ సమాజం విచ్ఛిన్నానికి కారణమవుతుంది. సో కాబట్టి నేను చెప్పగలిగేదల్లా ఒకటే, నేనే కాదు, నా ఆలోచన అయితే ఇది. బట్ చాలామంది ఇప్పటికే చెప్పిన రుజువైన నిజం, మతం పేరుతో జరిపే ఉన్మాద క్రియలు ఎట్టి పరిస్థితుల్లోనూ సమాజానికి మంచి చేయవు. భయాన్ని ప్రజల మధ్య పెట్టి నువ్వు అభివృద్ధి చేస్తావు అనేది, అభివృద్ధి అనేది ప్రజల్లో జరగదు. ఖచ్చితంగా అది ప్రజల్ని వినాశనానికి నడిపిస్తుంది. ఇప్పటికైనా సరే మనం ఆలోచించుకోవాల్సిందల్లా ఒకటే, మనం ఎన్నుకున్న నాయకులు, మన దేశంలో, మన భారతదేశం గురించి మాట్లాడుకుంటాం కాబట్టి, మన దేశంలో మనం ఎన్నుకుంటే నాయకులు ఎటువంటి విధానాలను అనుసరిస్తున్నారు, వాళ్ళ ఆలోచనలు ఎటువైపు ఉన్నాయి, వాళ్ళ అభివృద్ధి అంటే వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విషయాన్ని ప్రజలు గమనించకపోతే రేపన్న రోజున మన చేతితో మనమే నాశనం చేసుకునే పరిస్థితి వస్తుంది. భస్మాసుర హస్తం అంటారు కదా, సో అలా మనమే భస్మాసుర హస్తం పెట్టుకుని నాశనం చేసుకునే పరిస్థితికి మనం కారణం అవుతాం. సో ఇప్పటికైనా సరే నేనైతే చెప్పగలిగేది ఒకటే, ఎవరైతే మీకు మతం పేరు మీద ఇలాగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ మతాన్ని అడ్డుపెట్టుకొని చేస్తున్నారో వాళ్ళ మాటని మ్యాక్సిమం వీలైనంత వరకు వినకుండా ఉండే ప్రయత్నం చేయండి. చదువుకున్న వాళ్ళైతే, చదువుకున్నాడన్నా వచ్చి మీ దగ్గరికి ఇలా మాట్లాడితే మాత్రం అతనికి రిజెక్ట్ చేయండి. ఇది తప్పు, ఇలాంటి ఆలోచనలు ఉండకూడదు, వాదించకండి, తప్పు, ఇది వాదించకూడదు, అవసరం లేదు. మన దేశానికి ఈ పరిస్థితుల్లో ఇలాంటి విషయాలు అవసరం లేదు. చాలా ప్రమాదమైన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇప్పటికైనా సరే మించిపోయింది లేదు. భవిష్యత్తులో మన దేశం బాగుపడాలంటే ఇప్పటికే మనం చాలా మంచి అవకాశాన్ని చేజార్చుకున్నాం. చైనా సద్వినియోగం చేసుకున్నాం, మనం చేసుకోలేకపోయాం. సో మనల్ని మనమే దెబ్బ కొట్టుకున్నాం. పరిస్థితికి మనమే కారణం, వేరే వాళ్ళుగా. మనం చేసుకున్న దెబ్బకే ఇప్పుడు మన దేశంలో సంపద పాయే, ఉద్యోగాలు లేవు, పేదరికం ప్రారంభించే ప్రభావం ఉంది. ఇంకో పక్కన కరువు కూడా రావచ్చు అని చెప్తున్నారు. బహుశా మన దేశ చరిత్రలో అంత పెద్ద కరువు రావచ్చు అని చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మతోన్మాదం తోడైతే చాలా దారుణమైన పరిస్థితులు వస్తాయి. సో ఇప్పటికన్నా కళ్ళు తెరిచి ఎవరిని పడితే ఆయన ఎన్నుకునే ప్రయత్నం, ఎవరిని పడితే ఆయన ఎన్నుకుని తీసుకెళ్ళి కూర్చోబెట్టారనుకునే సీట్లు, వాడు కనుక తీసుకుని నిర్ణయాలు తేడా కొట్టినాయి అంటే కోట్లల్లో జనాభాలు చచ్చిపోతారు. అది రకాలుగా అవ్వచ్చు. ఏదేమైనా అది దేశ నాశనానికే కారణమవుతుంది. మీరు ఇప్పుడు ముస్లింని చంపితే ఇస్లాం కంట్రీస్ ఏ ఊరుకోరు, క్రిస్టియన్ చంపితే క్రిస్టియన్ కంట్రీస్ ఏం ఊరుకోరు. అది హిందువులు మరి ఆలోచించుకోవాలి. మీరు ఇక్కడ ఏం చేసినా ప్రపంచంలో మిగతా అట్లా కంటిన్యూ అవుతుంది. వాళ్ళు అక్కడ ఉన్నోళ్ళు మా వాడిని మీరు చంపారు కాబట్టి మీ వాడిని మేము చంపుతామని పొరపాటును అనుకుంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది కదా. సో కాబట్టి మనం ఆలోచించుకోవాలి. ఒకప్పుడు లాగా ఐసోలేటెడ్గా కంట్రీస్ లేవు, అన్ని కంట్రీస్ని కలుపుకున్న గ్లోబల్, ప్రతి దేశం ఒక చిన్న గ్రామం అయిపోయింది. సో కాబట్టి ఇక్కడ నుంచి అన్నా మన ఆలోచన విధానం మార్చుకోకపోతే రేపన్న రోజున మనం చాలా ప్రమాదాలు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. సో ఇన్ మై కంక్లూజన్, ద లాస్ట్ థింగ్ ఈజ్ religious fundamentalism is very bad for any country. That's it. Thank you.